ఈరోజు ప్రపంచంలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలలో ఫార్మా కంపెనీలు ఒకటి. ఫార్మా కంపెనీలు ఇంత స్థాయిలో లాభాలు ఆర్జిస్తున్నప్పుడు అదే స్థాయిలో ప్రపంచవ్యాపితంగా ఉన్న మానవాళికి ఈ కంపెనీలు ఉపయోగపడుతున్నాయా? ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వైపు మొత్తం మానవాళి చూస్తున్నది. కరోనా వైరస్కి మందైతేనేమి, కరోనా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ అయితేనేమి. అయితే ఈ మెడికల్ కంపెనీలు అవి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఏజీ రాజ్మోహన్ గారు గెస్ట్గా ఈరోజు నాతో ఉన్నారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్కి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయనకు ఈ విషయం పైన థరో నాలెడ్జ్ ఉంది. ఆయన ఈ విషయం పైన మనకి మరిన్ని వివరాలు చెప్పగలుగుతారు. వెల్కమ్ టు అవర్ షో సార్. రాజ్మోహన్ గారు వినపడుతుందా నా మాట? వెల్కమ్ టు అవర్ షో సార్. నా మొదటి ప్రశ్న, కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుగొనడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజలను కూడా పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కరోనా వైరస్కి వ్యాక్సిన్ రావాలి అని. సో మెడికల్ కంపెనీలు దీనికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? ఓకే మిత్రులరా, యాక్చువల్గా కరోనాతో ఇప్పటికీ ఎంతమంది చనిపోయినారో ప్రపంచవ్యాప్తంగా అందుకంటే ఎక్కువ మంది వేరు రకాలతో చనిపోతున్నారు అనేది మనకు తెలిసిందే. అయినప్పటికీ కూడా ఈ కరోనా అనే ఈ రోగం, ఈ పాండమిక్ తొందరగా వ్యాప్తి చెందడం, అది దట్ హస్ క్రియేటెడ్ అన్ యాంగ్జైటీ. అందరిలోనూ ఒక యాంగ్జైటీ క్రియేట్ చేసి, ఒక టెన్షన్ని క్రియేట్ చేసి, ఒక కన్ఫ్యూషన్ని క్రియేట్ చేసి ఒక రకమైన ఆందోళనలో ఉంచింది ప్రపంచం మొత్తంలో ప్రజలందరినీ కూడా. కాబట్టి దీని ఎటైనా ఎవరైనా ఎన్కరేజ్ చేసుకోవాలని అనుకుంటారు, మోర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అనేది మందుల ఔషధ ఇండస్ట్రీ పరిశ్రమ అనేది పెట్టుబడిదారీ విధానంలో పనిచేస్తుంది. అంటే ఇంకో చెప్పాలంటే ప్రాఫిట్ మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. ఇది సర్వీస్ ఇండస్ట్రీని అనుకోవడానికి ఇక్కడ ఏది కనపడదు మనకు. మొత్తం ప్రాఫిట్ ఒకటి మాత్రమే ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడ ప్రాఫిట్ వస్తే అదే తయారు చేస్తారు, దేంట్లో ప్రాఫిట్ వస్తే తయారు చేయడం, ఎంతకాలం ప్రాఫిట్ వస్తే అంతకాలం చేయడం, తర్వాత దాన్ని డిస్కార్డ్ చేయడం, ఇలాగే నడుస్తూ ఉంది అప్పటి నుంచి. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. అలాగే వ్యాక్సిన్ అని జనరల్గా చూస్తే కోవిడ్కి మాత్రమే కాదు, ఎప్పుడైనా సరే మలేరియా ఎప్పటి నుంచో ఉంది, దానికి ఎందుకు వ్యాక్సిన్ కనుక్కోలేదు అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ట్యూబర్క్లోసిస్, దాని మీద వ్యాక్సిన్ కనుక్కోలేదు. ఎందుకంటే ఇవన్నీ పెరీనియల్గా వాళ్ళకు లాభం తెచ్చిపెట్టగలిగిన ఒక ఇండస్ట్రీ, ఒక రోగాలు, కాబట్టి దాని మీద వ్యాక్సిన్ జోలికి పోరు. అట్లాగే ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ పైన దాదాపు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక 8 పెద్ద జైంట్ ఫార్మా కంపెనీస్ దే ఆర్ యాక్టివ్లీ వర్కింగ్ అవుట్ వ్యాక్సిన్ తయారు చేయాలని. జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్, ఇంకా చాలా కంపెనీలు దాని మీద వర్కౌట్ చేస్తున్నారే. కానీ దీనికి కొన్ని ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ కరోనా వరకు దీంతో మ్యూటేషన్ వెరీ ఫ్రీక్వెంట్గా మారడం, పెట్టడం అవన్నీ ఉంటుంది. అది టెక్నికల్ ఆస్పెక్ట్. అదే కాకుండా ఇది వచ్చినా కూడా ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడబోతుంది అనేది మనం చూడబోతున్నాం. అంతగా ఉండదు. ఎందుకంటే దాని మీద వెంటనే పేటెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ పేటెంట్ తీసుకున్న తర్వాత ఇంకా దాని కాస్ట్ అనేది విపరీతంగా ఉంటుంది. అది అందరికీ అందుబాటులో ఉండదు అన్నది మాత్రం డెఫినెట్గా చెప్పవసరం. ఇఫ్ అట్ ఆల్ ఇట్ కమ్స్, అది ఒకటి. రెండోది, ఎప్పుడు రాగలుగుతుంది అంటే మన ఎదురు చూసినట్టుగా అంత తొందరగా కొన్ని నెలల్లో వచ్చేది కాదు. ఇట్ మే టేక్ అట్లీస్ట్ ఎన్ ఇయర్. ఎందుకంటే దాని మీద చేయవలసిన ప్రయోగాలు చాలా ఉంటుంది. సేఫ్టీ ఆస్పెక్ట్ కానీ, ఇంకో మిగతా ఆస్పెక్ట్ కానీ, ఎఫికసీ ఆస్పెక్ట్, ఇవన్నీ చాలా ఉంటుంది. రకరకమైన ప్రక్రియలు దాంట్లో ఉంది. అవన్నీ దాటుకుని రావాలంటే ఏదో తొందరపాటులో తీసుకుని వచ్చేందుకు కాదు. కాబట్టి ఇట్ టేక్స్ టైం. వచ్చినా కూడా ఇది సామాన్య మానవుడి అందుబాటులో మాత్రం ఉండదు. అంటే సామాన్య మానవులకు అందుబాటులో రావాలి అంటే ప్రభుత్వం మిగతా కాస్ట్ని భరిస్తూ వాళ్ళకు అందిస్తే అది వస్తుంది, లేకపోతే లేదు. ఇది ఒకటి వ్యాక్సిన్స్ గురించి. లాభం మాత్రమే ఆశిస్తున్నారు. ఎప్పుడైనా అంతే, ఇక్కడ కూడా అంతే. ఎవరునూ ఇక్కడ సర్వీస్గా చేయడానికి సిద్ధంగా లేదన్నది మనలో స్పష్టంగా ఉండవలసిన ఒక విషయం. ఎస్ సార్. ఇటీవల కాలంలో రామ్దేవ్ బాబా తాను కరోనా వైరస్కి మందు కనిపెట్టాను,
కరోనిల్ అనే ఒక కిట్ కనిపెట్టాను అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇది మన ఇండస్ట్రీ, మన ఫార్మా డ్రగ్ ఇండస్ట్రీ కానీ లేదు డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ కానీ ఎంత లెవెల్లో పనిచేస్తారన్నది కూడా ఇక్కడ బాగా మనకు కనపడుతుందండి. యాక్చువల్గా ఆయుర్వేదిక్కి ఏం ఫార్మకోపియా ఉన్నది, ఆ ఫార్మకోపియా ప్రకారం అన్ని మందులను తయారవుతుందా అనేది ఫస్ట్, అది తర్వాత మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ విషయం వచ్చినప్పుడు అన్ని అవకతవకలే ఇక్కడ. దీనికి ఎప్పుడు అప్లై చేశారు, ఎక్కడ దీని మీద ట్రయల్ జరిగింది, దీని ఇంగ్రీడియంట్స్ ఏంటిది, అది ఎలా పనిచేస్తుంది, ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు దాని మీద కొత్త డ్రగ్ అనేటప్పుడు దాన్ని ఎక్కడ ప్రయోగం చేసినారు, స్టడీ ఎక్కడ జరిగింది, డబుల్ బ్లైండ్ స్టడీ అంటారు, అవి జరిగిందా, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఆ స్టడీ రిపోర్ట్స్ ఏంటిది, దీన్ని ICMRకు ప్రజెంట్ చేశారా, వాళ్ళు ఒప్పుకున్నారా, ఇవన్నీ కూడా ఏదీ లేదు. ఆయుష్ మినిస్ట్రీలో ఈ డీటెయిల్స్ ఏది కూడా లేదు. అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే, ఒక ఫ్యాక్ట్ ఏమంటే, వీళ్ళు చేసిన అప్లికేషన్లో కరోనా అనే వర్డే కనపడలేదంట. ఏదో దగ్గు, పడిసం, జలుబు, ఫీవర్ ఇటువంటి దాని గురించి రాయడం జరిగిందే కానీ ఇవన్నీ ఓకే, కరోనాకు లక్షణంగా ఉండవచ్చును, లక్షణాల్లో అవి కూడా ఉండవచ్చును, కానీ ఇది కరోనాకు పనిచేస్తుంది, కరోనా అనే వర్డే దాంట్లో లేదంట. కాబట్టి వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఏదో దగ్గు, పడిసం, జలుబు, ఫీవర్ అంతే కాదని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈయన వచ్చి దీని కరోనాకు పనిచేస్తుంది అని చెప్పడం చాలా హాస్యాస్పదంగానే ఉంది. అది 100 మందిలో ట్రై చేశారంట, దాంట్లో 69 మందికి 3 రోజుల్లోనే రిలీఫ్ వచ్చిందంట, మిగతా వాళ్ళకు 7 రోజుల్లో వచ్చింది అనడం. ఇవన్నీ అంత సింపుల్ మ్యాటర్ అయితే ఈరోజు వరల్డ్ మొత్తం కూడా పతంజలి మీద డెఫినెట్గా దృష్టి పెట్టే అవకాశం ఉంది. కానీ ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఎక్కడ ఈ డబుల్ బ్లైండ్ స్టడీ జరిగింది, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దాని రిపోర్ట్ ఏంటిది, ఇవన్నీ ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీ అడిగింది, మీరు ఇవన్నీ సబ్మిట్ చేయండి, అంతవరకు మీరు ఏది దీన్ని ప్రమోట్ చేయవద్దున్నది. ఇది ఒకటి. కాబట్టి దెర్ ఈస్ నో ప్రాపర్ ట్రయల్ కండక్టెడ్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. రెండోది, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లో దిస్ ఈజ్ ఫర్ ట్రీట్మెంట్, క్యూర్ అండ్ ప్రివెన్షన్ అన్నారు. క్యూర్ అయినా ఉండాలి, ప్రివెన్షన్ అయినా ఉండాలి, రెండుకు పని చేస్తుంది అని వీళ్ళు చెప్పినారు. అదే క్యూర్కు పనికి వచ్చేది అయితే, ఇఫ్ ఇట్ ఈస్ టు బీ ప్రమోటెడ్ ఎథికలీ ఆన్ ప్రిస్క్రిప్షన్, ఇది ఎథికల్గా ప్రిస్క్రిప్షన్తో ప్రమోట్ చేయాలి అంటే దీన్ని ఎక్కడ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి, డాక్టర్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి. డాక్టర్స్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దాని గురించి మొత్తం డీటెయిల్స్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఏం మందు, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటిది, దేనికి ఎలా పనిచేస్తుంది, ఒక మందు వాడినప్పుడు అది ఆ మందు లోపలికి పోయిన తర్వాత, బాడీలో పోయిన తర్వాత ఆ మందు ఏమేం పరిణామాలు చెందుతుంది, బాడీ ఏమేం పరిణామాలు చెందుతుంది, దీన్ని ఫార్మకోకైనెటిక్స్ అండ్ ఫార్మకోడైనమిక్స్ అంటారు. ఇవన్నీ ఏమి ఆ మందు గురించి ఈ 2 విషయాలు చెప్పాలి. తర్వాత దాంతో సేఫ్టీ మార్జిన్ ఎలా ఉందనేది చెప్పాలి, ఎఫికసీ ఎటువంటి రిపోర్ట్లో ఎఫికసీ గురించి ఏం వచ్చింది అనేది చెప్పాలి. ఇవన్నీ చెప్పి డాక్టర్స్కు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే డాక్టర్స్ షుడ్ ట్రై విత్ ద పేషెంట్స్, అప్పుడు దాని గురించి వస్తుంది. ఇది కూడా వెంటనే జరిగేది కాదు. దీని మీద పేపర్స్ని పబ్లిష్ చేయాలి, దాని మీద డాక్టర్స్ ఒపీనియన్ రావాలి, ఇంకా చాలా ఉంది. ఈ ఊరి ఏదో జస్ట్ పటిసం, జలుబు, ఫీవర్ని చెప్పేసి దాని కొంచెం కరోనాకు పనిచేస్తుంది అని చెప్తే, కరోనా వచ్చిన వాడికి దగ్గు ఉంటుంది, పటిసం ఉంటుంది, జలుబు ఉంటుంది, ఫీవర్ ఉంటుంది. అది దానికి దేర్ ఆర్ అదర్ మెడిసిన్స్ ఆల్సో, ఓకే, ఇది కూడా పని చేయవలసిన, అది వేరే విషయం. కానీ కరోనాని క్యూర్ చేస్తుంది అని చెప్పడం వచ్చి ఇట్స్ అ ఫాల్స్ క్లైమ్, లాంగ్ క్లైమ్. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్ షుడ్ బి ప్రూవ్డ్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. కాబట్టి ఇది మొత్తం ఒక బోగస్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయుష్ వాళ్ళు డీటెయిల్స్ అడిగినారు, ఇది తప్పు. ఇది జరగడానికి కారణం కూడా మన డిపార్ట్మెంట్స్లో ఉండే లోపాలు ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవాలండి. ఒక ఇంత పెద్ద కంట్రీలో ఒక పెద్ద యాంగ్జైటీతో ప్రజలంతా ఉన్నప్పుడు దానికి ఒక మందుని చెప్పి ఒక బోగస్ మందుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే, ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అన్నది ముందరనే డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. అక్కడే స్టాప్ చేసి ఉండాలి. యు ఆర్ రాంగ్, యూ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ నౌ, యూ గివ్ ది డీటెయిల్స్ ఫస్ట్. మాకు డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి తర్వాత మీరు ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్, ఇఫ్ ఇట్ ఈస్ అగ్రీడ్ అపాన్, దెన్ యూ క్యాన్ ఇంట్రడ్యూస్ అనేది చెప్పాలి. ఇప్పుడు రామ్దేవ్ బాబా అన్న దాని గురించి మీరు మాట్లాడారు, కానీ గ్లెన్మార్క్ కూడా ఫెబిఫ్లూ అని ఒక మందుని విడుదల చేస్తున్నాం, దీని వలన కరోనాని ఎదుర్కోవచ్చు, కరోనాని క్యూర్ చేయవచ్చు అన్నట్లుగా ఒక మెడిసిన్ గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇది కూడా అంటే మన డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ని ఎక్స్పోజ్ చేసేదనే మనం చెప్పాల్సిందే. ఎందుకంటే ఇదేం కొత్త మెడిసిన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
వాళ్ళు చెప్పి ఇండికేషన్ అయితే కొత్తగా ఉండవలసినాయి, కానీ మెడిసిన్ అయితే కొత్తది కాదు. ఆల్రెడీ దిస్ డ్రగ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఫ్యూ కంట్రీస్ ఫర్ ఫ్లూ, అంటే ఇన్ఫ్లుయెన్జాగా వాడుతున్నారు. అక్కడ వరకు కూడా ఇది 100% సక్సెస్ అనేది కాదు, ఓకే, ఇట్ ఈస్ బెటర్. అంతేకాని దీని ఇందుకు ముందర ఎవరైతే వాడుతున్నారో అక్కడ కూడా కొన్ని ప్రయోగాలు జరుగుతుంది, కరోనాకు పనికి వస్తుందని చూస్తున్నారు, కానీ ఇంతవరకు ఎక్కడ కూడా దీన్ని క్లియర్ చేయలేదు. దిస్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ కరోనా అనేది ఎక్కడ కూడా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. తర్వాత చాలా ల్యాప్సెస్ ఉంది దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజంగానే కరోనా గురించి టెస్ట్ చేసింటే, అలా దానిలో మంచి రిజల్ట్ వచ్చింటే ఆ రిజల్ట్స్ని డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసి ఐసీఎంఆర్ దగ్గర నుంచి కానీ ఇంకా దాని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని తర్వాత అది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎథికల్ ప్రమోషన్, దానిలో ఏం చెప్తున్నారు, ఇది ప్రిస్క్రిప్షన్కు మాత్రమే అందుబాటులో ఉంటుంది అని చెప్తున్నారు. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి ప్రొఫెషనల్లీ ప్రిస్క్రైబ్డ్. అంటే నువ్వు ప్రొఫెషనల్స్కి ఇంట్రడ్యూస్ చేయకుండా డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, ఇంక్లూడింగ్ ది ఇన్ఫర్మేషన్స్ అబౌట్ డోసేజ్ అండ్ కాస్ట్. అంటే అవన్నీ చెప్పినప్పుడు అది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఎవరు దీని మీద సాటిస్ఫై కావాలి, ఫస్ట్ డాక్టర్ షుడ్ బి సాటిస్ఫైడ్ టు ప్రిస్క్రైబ్ ది డ్రగ్, దే షుడ్ గెయిన్ కాన్ఫిడెన్స్. దాని గురించి డాక్టర్స్కి ప్రిస్క్రైబ్ ప్రమోట్ చేయలేదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నిజంగానే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్తే వై ఐసీఎంఆర్ షుడ్ హ్యావ్ గివెన్ అన్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెస్. ఎస్, మన ఇండియాలో ఒక కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ, ఫార్మా కంపెనీ ఇటు ఇండికేషన్కి ఇది పనికి వచ్చేటట్టుగా ట్రయల్స్ చేసి సక్సెస్ఫుల్ అయిందనే విషయాన్ని ఐసీఎంఆర్ చెప్పింటే బాగుంటుంది. వాళ్ళేం చెప్పలేదు. ఐసీఎంఆర్ దగ్గర నుంచి మాకు అప్రూవల్ వచ్చింది అని చెప్పి కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ చెప్తారే కానీ ఐసీఎంఆర్ ఇంతవరకు దాని గురించి ఏం చెప్పలేదు. ఇది తర్వాత ఇలా ప్రమోట్ చేయడం కూడా అన్ఎథికల్. డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్స్ డైరెక్ట్గా ప్రెస్ పెట్టి ఒక ఇలా డోసేజ్ గురించి వాటిని గురించి చెప్పడం పెట్టడం, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అన్ అన్ఎథికల్ వే ఆఫ్ ప్రమోటింగ్ ఎ డ్రగ్ విచ్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ ప్రిస్క్రిప్షన్స్. అది తప్పు. తర్వాత డబుల్ బ్లైండ్ స్టడీ జరిగిందా, ఏం జరిగింది? వీళ్ళు చెప్పేది ఏమంటే దీంట్లో కొన్ని రకమైన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని రకరకంగా ఉంటుంది. దాంట్లో ఏ ఫేస్లో జరిగింది ఇది అన్ని ఫేస్లో అయిపోయింది అనేది లేదు. వీళ్ళు చెప్పేది ఏమంటే స్టాండర్డ్ సపోర్టివ్ కేర్ డ్రగ్స్తో ఇది ఇచ్చారా, స్టాండర్డ్ సపోర్టివ్ డ్రగ్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు మైల్డ్ టు మోడరేట్ కరోనాకు పనికి వస్తుంది అంటారు. యాక్చువల్గా మైల్డ్ టు మోడరేట్ కరోనాకు ఇటువంటి మందులు ఏమీ అవసరం లేదు. నార్మల్గానే వాళ్ళు మినిమం మెడిసిన్స్ ఇస్తూ ఏదైనా సిమ్టమ్స్ ఉంటే దానికి ఇస్తూ క్యూర్ చేస్తూ పంపిస్తూ ఉంటారు. వేర్ మెడిసిన్ ఈస్ నీడెడ్, వేర్ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఈస్ రిక్వైర్డ్ అంటే అది అక్యూట్ ఫేస్లో కావాల్సింది ఉంటుంది, నాట్ ఇన్ మైల్డ్ టు మోడరేట్ కేస్. దానికి ఇంత పెద్ద అవసరమే లేదు యాక్చువల్గా. అయినా దీన్ని ఎలా ట్రై చేశారు, దీనికి మైల్డ్ టు మోడరేట్ కేసుని ట్రీట్ చేసేటప్పుడు స్టాండర్డ్ సపోర్టివ్ కేర్ డ్రగ్ అని కొన్ని ఉంటుంది. దాంతోపాటు ఇది ఇచ్చారా, లేదు ఇది మాత్రం ఇచ్చి టెస్ట్ చేశారా, ఇది మాత్రం ఇచ్చి టెస్ట్ చేసింటే అక్కడ దాని రిజల్ట్ కనపడుతుంది. స్టాండర్డ్ సపోర్టివ్ కేర్ డ్రగ్స్తో ఇచ్చింటే ఇప్పుడు అది పని చేసి ఉంటుంది, దీని మీద ఎట్లా ప్రత్యేకంగా మనకు తెలుస్తుంది ఇదే చేసిందని. ఇవన్నీ దేర్ ఆర్ మెనీ డౌట్స్ విచ్ ఆర్ టు బీ క్లారిఫైడ్, వెరీ క్రూషియల్ డౌట్స్, వెరీ పర్టినెంట్ డౌట్స్. ఇవన్నీ క్లారిఫై చేయకుండా తొందరపాటుతో వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఫార్మస్యూటికల్ ఎథిక్స్గా, మెడికల్ ఎథిక్స్గా వ్యతిరేకమైంది అని చెప్పాలి. ఇది తర్వాత దీనికి ఎలా పర్మిషన్ ఇచ్చినారు అన్నది కూడా ఒక క్వశ్చనే. దీనికి హౌ డిపార్ట్మెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు క్లైమ్ దట్ ఇట్ ఈస్ ఎ మెడిసిన్ ఫర్ కరోనా అనేది, అది డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఆన్సర్ దిస్. ఇంకొంచెం చూస్తే దాని ఎక్స్పైరీ డేట్ చూస్తే 3 నెలలకే ఉంది ఇప్పుడు. అంటే వీళ్ళు ఎక్కడో రా మెటీరియల్ తీసుకుని వచ్చి ఇక్కడ చేసింటారా అనేది ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు మేమే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏపీఐ అంటారు, దాన్ని మేమే తయారు చేసినాము, ఫార్ములేషన్గా మేమే తయారు చేసినాము అంటారు. అది ఇప్పుడే తయారు చేసింది, అంత లోపల 3 నెలల్లో ఎక్స్పైరీకి ఎందుకు వస్తుందనేది ఒక డౌట్. తర్వాత వై ఓన్లీ మైల్డ్ టు మోడరేట్ అనేది, దానికైతే డ్రగ్ అనవసరం. ఇటువంటిదంతా ఆన్సర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. కంపెనీ హ్యాస్ నాట్ రిలీజ్డ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. 100 మందికి ట్రై చేసినారు అంటారు. ఈ 100 మందిలో ఎంతమందికి ఏమొచ్చింది ఏమిని. తర్వాత ఇంతకు ముందర నేను చెప్పినట్టుగా ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు ఫార్మకోకైనెటిక్స్ అండ్ ఫార్మకోడైనమిక్స్ అంటారంటే ఈ డ్రగ్ బాడీలో పోయిన తర్వాత ఆ డ్రగ్ ఏమవుతుంది, ఆ డ్రగ్ నుంచి బాడీకి ఏమవుతుంది అనే వివరాలు చాలా ఇంపార్టెంట్. అదే మెడిసిన్కి చాలా ఇంపార్టెంట్. దాని గురించి డాక్టర్స్కి తెలపవలసిన అవసరం వస్తుంటుంది. తర్వాత సేఫ్టీ మార్జిన్ ఏమిటిది, తర్వాత దీని ఎఫికసీ ప్రొఫైల్ ఏంటిది, ఇవన్నీ గురించి ఏ డీటెయిల్స్ చెప్పకుండా
ఊరికే 200 mg ట్యాబ్లెట్ 1800 mg ఫస్ట్ డే, తర్వాత 800 mg 2 times ఈ రకంగా చెప్పుకొని పోవడం, ఈ మందు నుంచి ప్రత్యేకమైన ఉపయోగం ఏది వస్తుంది అనేది ఇంతవరకు మనకు కనపడలేదు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్లో కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎక్కడ కనపడలేదు. అలా ఉన్నప్పుడు మొత్తం కోర్స్ వీళ్ళు 14 days చెప్తున్నారు. ఈ 14 days కోర్సుకు దాదాపు 15,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ బెనిఫిట్, నోన్ బెనిఫిట్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బెనిఫిట్, అటువంటిది ఏమీ లేదంటే 15,000 రూపాయలు ఒక్కొక్క పేషెంట్ను ఖర్చు పెట్టుకోవాల్సింది ఉంటుంది. ఇది అవసరమా అన్నది గురించి ప్రభుత్వం కూడా దీని గురించి ఇంటర్వ్యూన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే మేడం, మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే కరోనా వైరస్ పాండమిక్ని ఔషధ కంపెనీలు అంటే ఫార్మా కంపెనీలు యూజ్ చేసుకుంటున్నాయి అన్న ఇంప్రెషన్ కలుగుతుంది. డెఫినెట్గా ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. దాని క్యారెక్టర్లో అది ఒకటి. ఎక్కడ ఎప్పుడు అవకాశం దొరికితే దాన్ని వాడుకోవడం అనేది ఫార్మా ఇండస్ట్రీ తోటి లక్షణాల్లో ఒకటి. అట్లాగే ఇప్పుడు కూడా అది ఇప్పుడు ప్రజల్లో ఉన్న యాంగ్జైటీ, ప్రజల్లో ఉన్న ఈ టెన్షన్, ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్న టెన్షన్, ఇవన్నీ చూసుకుంటే దీని హౌ బెస్ట్ ఐ క్యాన్ ఎన్కాష్ ఇట్ అనే దాంట్లోనే అందరూ చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ గ్లెన్మార్క్ కంపెనీ విషయంలో కూడా జరిగింది. దీని గవర్నమెంట్ ఎలా దీన్ని అలో చేసింది అనేది ముఖ్యమైన విషయం. అది గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్. ఇప్పుడు డాక్టర్ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేయడం కూడా వాళ్ళ పర్సనల్ రిస్క్తోనే దీన్ని ప్రిస్క్రైబ్ చేయాలి. ఎందుకంటే ఏ రకమైన డీటెయిల్స్ లేకుండా దీన్ని ప్రిస్క్రైబ్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ ఆన్ డాక్టర్స్ రిస్క్, వన్ హ్యాస్ టు ప్రిస్క్రైబ్. అంతేకాని నాట్ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్స్, స్టడీ రిపోర్ట్స్. అదే విషయం. సో ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. దే వాంట్ టు ఎన్కాష్ ద సిచ్యువేషన్ బికాస్ ఇట్స్ మనకి భారతదేశంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మందు తీసుకోవటం కంటే కూడా మెడికల్ కంపెనీకి వెళ్ళి మందులు అడిగి తీసుకోవటం అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి దేశంలో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మందులు అమ్మటం అన్నది మనం చూస్తున్నాం. దీని వలన సామాన్య ప్రజలకి ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? ఇది ముఖ్యమైన క్వశ్చన్. ఇది కరోనా సంబంధించిందే కాదు, ఇన్ జనరల్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. యాక్చువల్గా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ప్రోడక్ట్స్ని డాక్టర్స్గా ప్రిస్క్రైబ్ ప్రమోట్ చేస్తూ ఆ డాక్టర్స్ ద్వారా దీన్ని ప్రమోట్ చేయాలి. ఇది ఎథికల్ ప్రమోషన్ అంటారు. ఎ డాక్టర్ షుడ్ నో ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ ది ప్రోడక్ట్ అండ్ హీ షుడ్ ప్రిస్క్రైబ్. అది సిస్టమ్. కానీ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్ బై లా. దెర్ ఈజ్ అన్ యాక్ట్ ఆల్సో, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ అని ఒక యాక్టే ఉంది. అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు అనేది ఉంది. ఈవెన్ యూ మే రిమెంబర్ ఎ ప్రోడక్ట్ విచ్ ఈస్ నాట్ బీయింగ్ ప్రిస్క్రైబ్డ్, హార్లిక్స్ ఫర్ ఎగ్జాంపుల్, అది ఓటీసీ ప్రోడక్ట్ అంటారు, ఓవర్ ద కౌంట్ ప్రోడక్ట్. అది ఎవరు డాక్టర్లు రాసిన రాయపోయినా ప్రజలే పోయి డైరెక్ట్గా తీసుకుంటారు. దాంట్లో ఒకసారి అడ్వర్టైజ్మెంట్లో కొన్ని క్లెయిమ్స్ చేశారు వాళ్ళు, ఇది వాడితే ఇది అలా అవుతుంది అనేది. దానికి దెర్ ఈస్ నో ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో హౌ డిడ్ యూ ప్రమోట్ ఇట్ అనే దాని మీద ప్రభుత్వం దాని మీద ఒక చర్య తీసుకొని దే ఆస్క్ దమ్ టు స్టాప్. అటువంటి చర్య ఒక ఓటీసీ ప్రోడక్ట్కే చేశారు, ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్కే. అలా ఉన్నప్పుడు ఆ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన డ్రగ్ని మందు మార్కెట్లో పోయి డైరెక్ట్గా షాప్లో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. పేషెంట్స్ అలా చేయకూడదు, మెడికల్ షాప్లో అలా ఇవ్వకూడదు. దీని నుంచి చాలా ఘోరాలు జరిగే అవకాశం ఉంది. ఒక ఇన్సిడెంట్ చెప్పవచ్చును. డయోనిల్ని ఒక డ్రగ్ ఒక పేషెంట్ వాడుతూ ఉంటే డయవాల్ అనే మందు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్కు వాడుతుంటారు, అది యాంటాసిడ్ అంటారు. వాడు పోయి డయవాల్ 2 టాబ్లెట్ ఇవ్వు, 4 టాబ్లెట్ ఇవ్వు అంటే వాడు డయోనిల్ ఇచ్చినాడు. ఆ డయోనిల్ అనేది షుగర్ కంప్లైంట్కి వాడేది, డయాబెటీస్కి వాడేది. అది 4 టాబ్లెట్ వేసుకున్న తర్వాత వాడు హైపోగ్లైసిమియాలో పోయి కోమాలో కూడా పోయిన ఇన్సిడెంట్స్ జరిగింది. అంటే ఇది డైరెక్ట్గా పోయి తీసుకోవడం, కెమిస్ట్లో అలా ఇవ్వకూడదు. యాక్చువల్గా ఏదైనా కావాలంటే నేను ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తాను. దానికి షెడ్యూల్ వైజ్ డ్రగ్స్ ఉంది. ఈ డ్రగ్కి ఈ ప్రిస్క్రిప్షన్స్ కావాలి పెట్టాలనే చట్టాలైతే ఉంది మనకు. వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ యాక్ట్స్. కానీ దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా కరోనా విషయంలో చూస్తే March 25th తర్వాత ప్రజల మూమెంట్ ఇట్ ఈస్ హైలీ క్రిపల్డ్. ఆల్ ది క్లినిక్స్ ఆర్ క్లోజ్డ్ ఆల్మోస్ట్. డాక్టర్స్ రావడం లేదు, అక్కడ పేషెంట్స్ వచ్చే అవకాశం లేదు, రావడం కూడా లేదన్నది మనకు తెలుసును. అలా ఉండేటప్పుడు ఇప్పుడు జనరల్గా చూస్తే ఒక సర్వే చేస్తే మార్కెట్లో
60% ఆఫ్ ద సేల్స్ 50 to 60% మామూలుగా నడుస్తుంది. ఇంకొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఎవరికైతే లైఫ్ స్టైల్ డిజీజ్ సంబంధించిన మందులు ఉందో వాళ్ళు ఈవెన్ 90% వరకు కూడా వాళ్ళ వ్యాపారం ఈ మధ్యలో కూడా జరుగుతుంది. ఈ లాస్ట్ 2-3 monthsగా కూడా ఎలా జరుగుతుందంటే వీళ్ళు పాత ప్రిస్క్రిప్షన్ని పోయి తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేదు ఓరల్గా డైరెక్ట్గా పోయి అట్నే అడిగి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. డయాబెటిక్ డ్రగ్స్ డయోనిల్ కానీ గ్లిమిప్రైడ్ కానీ ఏది వాడుతున్నారో అది అడగడం తీసుకోవడం అలా వాడడం అనేది జరుగుతుంది. ఆ రకంగానే ఇప్పుడు 60% డ్రగ్స్ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది ఈ లాస్ట్ 2-3 monthsగా. ఇది జరగకూడదు యాక్చువల్గా. వితౌట్ ప్రిస్క్రిప్షన్ నాట్ అ సింగిల్ టాబ్లెట్ షుడ్ బి సోల్డ్, దట్ షుడ్ నాట్ బి డిస్పెన్స్డ్ అనేది చట్టంలో ఉందే కానీ ఆచరణలో జరగడం లేదు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ డేంజరస్ యాక్చువల్గా. ఇప్పుడు 4 నెలలుగా డాక్టర్స్ దగ్గరికి పోయే అవకాశం అయితే లేదు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో ఒక డయాబెటిక్ పేషెంట్కి కానీ ఒక హైపర్టెన్సివ్ పేషెంట్కి కానీ హైపర్ టెన్షన్ పెరిగిండవసరం లేదు తగ్గిండవసరం, అలాగే డయాబెటీస్ ఎక్కువ అయిండవసరం లేదు తగ్గిండవసరం. అలా ఉన్నప్పుడు డాక్టర్స్ దగ్గర మధ్యలో పీరియాడికల్ చెకప్ అయినప్పుడు వాళ్ళు దానికి తగినట్టుగా మందుని ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. డోసేజ్ని మాడ్యులేట్ చేయడం పెట్టడం అనేది దాని ప్రకారం మందు వాడినప్పుడు ఇట్ ఈస్ వెరీ సేఫ్. ఇప్పుడు ఇంత ముందర వాడినాను అని చెప్పి అలాగే పోయి వీళ్ళు అడగడం వాళ్ళు ఇవ్వడం ఇవన్నీ జరిగినప్పుడు అవకతవకలు డెఫినెట్గా జరుగుతుంది. దీని నుంచి అపాయం కూడా జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు అనేది మాత్రం నిజమే. మీరు చెప్తున్నారు చట్టాలు చాలా మంచి చట్టాలు ఉన్నాయి, ఇంప్లిమెంట్ ల్యాకింగ్ అని అంటున్నారు. ఇంప్లిమెంటేషన్లో ఎందుకు ల్యాకింగ్ అవుతుంది అంటే చట్టాలు ఉన్నా అవి అమలు కాకపోవటానికి కారణాలు ఏంటి? కారణం దీనికి ప్రభుత్వం ఇప్పుడు ఎవరు దీన్ని నిర్వహించాలి? డ్రగ్ ఇన్స్పెక్టర్స్, డ్రగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ డ్రగ్ డిపార్ట్మెంట్స్ అంటే పేరు ఉందే కానీ కావాల్సినంత మ్యాన్ పవర్ లేదు అక్కడ అనేది ఒక ప్రధానమైన కారణం. ఒక ఇండస్ట్రీలో ఒక మందు తయారవుతుందంటే మందు తయారీ నుంచి చెప్తూ వస్తాం. మందు తయారవుతుందంటే ఆ మందు కరెక్ట్గా తయారైందా, వాళ్ళు చెప్పిన ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉందా, అంత ఎఫికసీ దాంట్లో ఉండేదానికి కరెక్టా అది కాదా అని చెప్పి నిర్దిష్టంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరంటే డ్రగ్స్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఇవ్వాలి. కానీ అక్కడ మన దాంట్లో ఏం జరుగుతుందంటే సెల్ఫ్ సర్టిఫికేషన్లో జరుగుతుంది. నేను మందు తయారు చేస్తానంటే నా దగ్గర ఉన్న ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఇస్తాడు, ఇది 99% ఉంది, దీంట్లో 98% ఉంది, ఇది 100% ఉంది, 110% ఉందని మా ఫార్మసిస్ట్ నా ఎంప్లాయీ ఎవడు ఉంటాడో అతనే ఇస్తాడు. సో ఇట్ గోస్ బై సెల్ఫ్ సర్టిఫికేషన్. ఎక్కడ చెకప్ ఎప్పుడు ఇది బయట ఏదైనా తప్పుడు జరిగితే ఎప్పుడు బయటపడుతుందంటే ర్యాండమ్ చెకప్లో ఎక్కడైనా బై ఛాన్స్ ఎక్కడైనా దొరికితే దొరకవసరం, లేకపోతే లేదు. అలా దొరికినప్పుడు సపోజ్ దొరికింది అంటే చెకప్ తీసిపోయినప్పుడు దీంట్లో ఇది కాదు కరెక్ట్ కాదు అనేది ఎలా తెలుస్తుంది? ల్యాబ్ టెస్టులో అది నిర్దిష్టంగా బయటపడాలి. మనకు ఆంధ్ర, తెలంగాణ రెండుకు కలిపి హైదరాబాద్లో ఉంది ఒక ల్యాబ్, మంచి ల్యాబ్ అంటే అక్కడే ఉంది. ఆ ల్యాబ్లో తయారు కావాలంటే ఈ 2 రాష్ట్రం నుంచి పంపించే శాంపుల్స్ అన్నీ వాళ్ళు వరుసపెట్టి దాన్ని తేల్చాలంటే ఇట్ టేక్స్ మంత్స్ ఆర్ సమ్టైమ్స్ ఇయర్ ఆల్సో. ఇవన్నీ చేసి బయట రిపోర్ట్ వచ్చేటప్పటికి ఏ మందు అయితే వాళ్ళు టెస్ట్కి తీసుకున్నారో అది మార్కెట్ నుంచి ఎప్పుడో అయిపోయింటుంది, అది విక్రయం అయిపోయింటుంది. దాన్ని వాడిన వాళ్ళు ఏమైనారో ఎట్లా జరిగిందో ఏమో మనకు ఎవరికి కూడా తెలియదు. వీళ్ళు బ్యాన్ అని ఒక డిసిషన్ తీసుకుంటే కూడా అది బ్యాన్ అయ్యేటప్పటికీ అక్కడ మందే ఉండదు యాక్చువల్గా. అది కూడా జరుగుతుంది, మామూలుగా జరుగుతుంది. అంటే కాంట్ వి అఫోర్డ్ టు హ్యావ్ ల్యాబ్ అట్లీస్ట్ టు టెస్ట్ ది ఎఫికసీ ఆఫ్ ది డ్రగ్ విచ్ ఇస్ టేకన్ ఫర్ టెస్ట్. అది మనతోటి ప్రాబ్లం. ఈ టెస్టింగ్ అంతా మందు అనేది ఇంపార్టెంట్, హెల్త్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ షుడ్ హ్యావ్ సమ్ అరేంజ్మెంట్ లైక్ హ్యావింగ్ ల్యాబ్స్. తయారైన వెంటనే గవర్నమెంట్ ల్యాబ్ నుంచే అది రిపోర్ట్ వచ్చిందంటే అది డాక్టర్స్ దే కెన్ బ్లైండ్లీ ప్రిస్క్రైబ్ ద ప్రోడక్ట్. ఇక్కడ అది లేదు, సెల్ఫ్ సర్టిఫికేషన్లో జరుగుతుంది. సో ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సింది అక్కడ ల్యాబ్ పెట్టి ల్యాబ్ నుంచి క్లియర్ అయిన తర్వాత అది మార్కెట్కి వచ్చేటట్టుగా చేయాలి. లేదు అట్లీస్ట్ ఈ ర్యాండమ్ చెకప్లో తీసుకున్న మెడిసిన్స్ని దాన్ని బేస్ చేసుకుని ఏదైనా చేయాలంటే చర్యలు తీసుకోవాలంటే కూడా దానికి ల్యాబ్ కెపాసిటీని పెంచాలి, ల్యాబ్స్ సంఖ్యని పెంచాలి, దాని కెపాసిటీని పెంచాలి. అది లేదు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం డ్రగ్ ఇన్స్పెక్టర్స్. ఒక 400 ఇండస్ట్రీకి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు యావరేజ్గా చూస్తే, యావరేజ్గా. అట్లాగే మెడికల్ షాప్స్కి కూడా 50 షాప్స్కి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటే అది వేరే విషయం. ఇక్కడ 500 షాప్స్కి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. వీళ్ళు ఏం చేయగలుగుతారు? వీళ్ళు ఎలా చెక్ చేయగలుగుతారు? వాట్ ఈస్ దట్ దే కెన్ డూ? ఇది ఈజ్ ప్రాక్టికల్ ప్రాబ్లం. దీనివల్లనే ఇక్కడ చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు అనేదానికి కారణం ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం.
దీన్ని అడ్రస్ చేయకుండా మనం దీంట్లో ఈ డిపార్ట్మెంట్లో ఏమి ముందర పోలేము. మన దేశంలో ఒక ఇంప్రెషన్ ఉంటుందండి, మల్టీనేషనల్ కంపెనీలు అంటే బయట నుంచి అంతర్జాతీయంగా వచ్చే మందులు ఎఫెక్టివ్గా ఉంటాయి, దేశీయంగా తయారైన మందుల ఎఫెక్టివ్నెస్ తక్కువగా ఉంటుంది అని ఒక జనరల్ ఇంప్రెషన్ ఉంటుంది. దీనిపైన మీరేమంటారు? ఇది ఒక అపోహండి, ఇది కేవలం ఒక అపోహనే. ఎందుకంటే ఇండియాకు స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు ఉన్న ఫార్మస్యూటికల్ కంపెనీస్ మెజారిటీ ఎక్సెప్టింగ్ ఒక 5-6 కంపెనీస్ తప్ప అన్నీ వీళ్ళే ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా బ్యానబుల్ డ్రగ్స్, బ్యాండ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా విక్రయం అవుతూ ఉండింది. అప్పుడు ఉండింది, ఇప్పుడు ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మల్టీనేషనల్ కంపెనీ ఒక అనబాలిక్ స్టిరాయిడ్ దాన్ని వాళ్ళ దేశంలో ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళ లిటరేచర్లో సైడ్ ఎఫెక్ట్స్లో ఒకటి మెన్షన్ చేస్తారు. ఏమి? బాడీ గెయిన్స్ వెయిట్, అందువల్ల బీపీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది అని వాళ్ళు అక్కడ సైడ్ ఎఫెక్ట్లో చెప్తారు. అదే మందుని ఈ దేశంలో ప్రమోట్ చేసేటప్పుడు బాడీ వెయిట్ గెయిన్ చేయడానికి దీన్ని వాడండి అని చెప్పి ప్రమోట్ చేస్తారు. హౌ ఎ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ అ డ్రగ్ ఇన్ వన్ కంట్రీ క్యాన్ బికమ్ ది మెయిన్ ఇండికేషన్ ఇన్ దిస్ కంట్రీ. కాబట్టి మల్టీనేషనల్స్ అంతా మంచి డ్రగ్స్ బాగా ప్రమోట్ చేస్తారు, ఎథికల్గా ఉంటారు అని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. కాబట్టి అది ఇట్స్ నాట్ అట్ ఆల్ అ ఫ్యాక్ట్. దెర్ ఆర్ మెనీ ఇండియన్ కంపెనీస్ హూ ఆర్ ఏబుల్ టు గివ్ అస్ బెస్ట్ డ్రగ్స్, నో డౌట్. ఇక్కడ ఇంత ముందర చెప్పాను, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కొరత అవి ఇవన్నీ చెప్పినా కూడా దెర్ ఆర్ మెనీ కంపెనీస్ హూ ఆర్ ఏబుల్ టు గివ్ గుడ్ మెడిసిన్స్. ఈరోజు ఇండియా నుంచి ఆల్మోస్ట్ 2 lakhs crores వర్త్ మెడిసిన్స్ ఫారిన్ కంట్రీస్కి పోతుంది. ఫారిన్ కంట్రీస్ అంటే ఆఫ్రికా మాత్రమే కాదు, అమెరికా, ఈవెన్ కంట్రీస్ లైక్ అమెరికా, EU కంట్రీస్ అక్కడికి ఎంత పోతుంది. దే ఆర్ ఆల్ నోన్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్. ఈవెన్ అక్కడ కూడా వాళ్ళు ప్రజలు వాడి బెనిఫిట్ పొందగలుగుతున్నారంటే అవర్ కంపెనీస్ ఆర్ వెరీ ఫార్ బెటర్ అండ్ మల్టీనేషనల్స్ ఆర్ గుడ్ అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు, అది అపోహ మాత్రమే. ఇక క్రానిక్ డిసీజెస్ గురించి కనుక మాట్లాడితే, క్రానిక్ డిసీజెస్కి సంబంధించిన మందులు అంత కాస్ట్లీగా ఉంటే అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులు అటువంటి డిసీజెస్కి కనుక పాల్పడితే వాళ్ళు కోలుకోలేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు మెడికల్ కంపెనీస్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి రెమెడీతో వాళ్ళు బయటకు వచ్చినట్లుగా కనిపించట్లేదు. ఎందుకలా జరుగుతుంది? ముఖ్యంగా క్రానిక్ డిసీజులకు సంబంధించిన మందులు అంత కాస్ట్లీగా ఎందుకుంటున్నాయి? దీనికి కొన్ని కారణాలు ఉందండి. ఒకటి, ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు అన్నది ఒకటి ఫస్ట్. రెండోది, ఫార్మా కంపెనీస్ తోటి లాబియింగ్, చాలా హెవీ లాబియింగ్. అదేం చిన్న విషయం కాదు, వాళ్ళు ఏదైనా సాధించుకోగలుగుతారు. ఫార్మా కంపెనీస్ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మన భారతదేశంలో కానీ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా సాధించుకోగలుగుతారు. సచ్ అ వెరీ పవర్ఫుల్ లాబియింగ్ దే హ్యావ్. రెండోది. మూడోది, ఇంత ముందరనే చెప్పాను, పెట్టుబడిదారీ విధానంలో ఫంక్షన్ చేసే ఒక ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అనేది ప్రధానంగా ఉంటుంది. అదే క్రానిక్ డిసీజ్ని వచ్చినప్పుడు దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ, లైఫ్ లాంగ్ వాడేది ఉంటుంది. కాబట్టి ఆ డ్రగ్స్ తోటి కాస్ట్ని ఎప్పుడు కొంచెం ఎక్కువ రేట్ పెట్టే అమ్మాలనేది వాళ్ళ దృష్టిలో ఉంటుంది. అదే వాళ్ళకు ప్రధానం. కాబట్టి అక్కడ వాళ్ళు ఆ జాగ్రత్త తీసుకుంటారు. ప్రభుత్వం కూడా దానికి డెఫినెట్గా ఈల్డ్ అయిపోతుంది. అది ఒకటి. ఇది మూడో కారణం. నాలుగవది వస్తే క్రానిక్ డిసీజ్ ఇంకా ఎసెన్షియల్ డ్రగ్స్ ఇవన్నీ వచ్చినప్పటికీ దీని రా మెటీరియల్స్ ఇప్పుడు మనకు 70% ఎక్కడి నుంచి వస్తుందంటే చైనా నుంచి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, చైనా నుంచి వస్తుంది. చైనా నుంచి వచ్చేటప్పుడు మన రూపీ తోటి వాల్యూ కంపేర్ టు డాలర్ ఎక్కువ తక్కువ అయ్యేటప్పటికీ దాని ప్రైస్లో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో అది ఇది తగ్గుతూ పోతుంది, రూపీ వాల్యూ తగ్గుతూ పోతుంది, అక్కడ కాస్ట్ పెరుగుతూ పోతుంది, దానివల్ల ఇక్కడ కూడా పెరుగుతుంది. ఇది ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఇది ఇట్లా ఉంటుంది. కానీ ఇదే రా మెటీరియల్స్ని మనం ఇండియాలో తయారు చేసుకుంటే ఇట్ విల్ బీ ఫార్ బెటర్ ఫర్ ఎకనామికల్ ఆల్సో. కానీ ఒకప్పుడు మనం అలాగే తయారు చేస్తూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు మనం ఇక్కడ ఇండియాలో చాలా వరకు రా మెటీరియల్స్ని తయారు చేస్తూ ఫార్ములేషన్స్ కూడా తయారు చేస్తూ ఇక్కడే మనం అందరికీ విక్రయిస్తూ విదేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అది ఎప్పుడు ఎలా జరిగింది, ఎలా సాధ్యమైందంటే అప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉండేది. IDPL, HAL, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్, ఇంకో కర్ణాటక యాంటీబయాటిక్స్, చాలా కంపెనీలు ఉండేది. మోర్ దెన్ 20-25 యాక్టివ్ కంపెనీస్ ఉండేది పబ్లిక్ సెక్టార్లో.
అవన్నీ కూడా ఈరోజు మూతపడి ఏది కూడా ఫంక్షనింగ్లో లేదు. కర్ణాటక యాంటీబయాటిక్స్ ఇటు 1-2 చాలా తక్కువ లెవెల్లో వాళ్ళు ఫంక్షనింగ్లో ఉన్నారు. అది కూడా ఏ రోజు మూతపడుతుందో చెప్పలేం. BCPLని బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అని కల్కటాలో బెంగాల్లో కంపెనీ ఉంది. ఇండియాలో స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అదే, ఇండియన్ కంపెనీ అదే. 100 సంవత్సరాలు దాటిపోయింది. ఆ కంపెనీ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే మందుని ఒక రోజుకు 10 మిలియన్ ట్యాబ్లెట్స్ తయారు చేయగలుగుతారు. అంటే ఒక రోజుకు 1 ట్యాబ్లెట్స్, అంత బ్రహ్మాండమైన కెపాసిటీతో ఉంది. ఆ కంపెనీని ఎంత కష్టపడి దాన్ని మూసేదానికి కావాల్సినంత కార్యక్రమాలు చేయాలని అన్నీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఈ ఆర్డర్ వచ్చింది. చాలా తొందరపడి వెంటనే మనం EU కంట్రీస్కు, అమెరికాకు సప్లై చేయవలసినంత అవసరం వచ్చింది ట్రంప్ ఇచ్చిన ఒక షాక్గా. అలా చేసేటప్పుడు ఆ ఆర్డర్ని ఈ కంపెనీకి ఇచ్చింటే బాగుంటుండేది. దాన్ని తీసిపోయి జైడస్ అండ్ ఇప్కా అని 2 ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు. అంటే ఈ కంపెనీలతో మూతపడవలసిందేనే. క్వాలిటేటివ్ రా మెటీరియల్, క్వాలిటేటివ్ ఫార్ములేషన్స్ అట్ ఎకనామిక్ కాస్ట్, అంటే యాక్సెసిబుల్ కాస్ట్లో రావాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ పబ్లిక్ సెక్టర్స్ ఆర్ అలౌడ్ టు ఫంక్షన్. అది జరిగేంత వరకు ఏ ప్రైవేట్ కంపెనీ అయినా అది లాభార్జితంతోనే పనిచేస్తుంది. అది లాభం ఉంటేనే వాళ్ళు చేస్తారు. కాబట్టి సామాన్య మానవుడు నాకేదో మంచి జరుగుతుందని చూస్తుంటే అది అపోక, అది జరిగే అవకాశమే లేదు. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసును, అయినా దాని గురించి ఏం చేయలేరు. వై గవర్నమెంట్ క్యాన్ ఫిక్స్ ది ప్రైస్, గవర్నమెంట్ క్యాన్ డైరెక్ట్లీ ఫిక్స్ ద ప్రైస్. ఇట్ వాస్ ఫిక్స్డ్ దట్ వే. ఒకప్పుడు మందులన్నిటికీ కూడా ప్రభుత్వమే ప్రైసెస్ ఫిక్స్ చేసేది. అలా ఉండిందని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ వస్తూ 382, తర్వాత 282, 172 అట్టా వచ్చి ఆ క్లాస్ 76 డ్రగ్స్కి మాత్రం మేము ప్రైస్ ఫిక్స్ చేస్తాం అన్నారు. అది బ్యూటీ ఏమంటే ఫార్మస్యూటికల్ లాబియింగ్ ఎంత హెవీగా ఉంటుందంటే ఈ కంట్రీలో లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్, నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అనేది లేదు చాలా కాలంగా. ఒక NGO ఆర్గనైజేషన్ ఈ డ్రగ్స్ మీద, దీని ధరల మీద సంబంధించి ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింటే ఆ సంబంధంగా కోర్టు అడిగింది ప్రభుత్వాన్ని, వేర్ ఇస్ యువర్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అని. అప్పుడు FMRIని ఫార్మసీ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇద్దరూ కలిసి కల్కటాలో ఒకప్పుడు 5 రోజు సెమినార్ కండక్ట్ చేసి దాంట్లో భాగంగా ఈ లిస్ట్ ప్రిపేర్ చేసింటే ఆ లిస్ట్ని అప్పుడే ఇచ్చారు వాళ్ళు. ఇచ్చి దీని అయినా మీరు చేయలేకపోయారు ఎక్సర్సైజ్, మేము చేసినాము, మీరు అట్లీస్ట్ యూ డిక్లేర్ దిస్, యూ పబ్లిష్ ఇట్ అని అంటే వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఫార్మా లాబీ, దీన్ని మీరు పబ్లిష్ చేయవద్దండి, పబ్లిష్ చేస్తే వెంటనే దీని ధరలంతా మీరు కంట్రోల్ చేయాలంటారు, అది వద్దు, అది మాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పడంతో అట్నే పెట్టేసినారు. ఇప్పుడు కోర్టులో అడిగిన తర్వాత దాన్ని వాళ్ళు తప్పని పరిస్థితుల్లో పబ్లిష్ చేశారు. సరే, పబ్లిష్ చేసిన తర్వాత ఏమైంది, ఒక డ్రగ్గా ఎలా ప్రైస్ ఫిక్స్ చేయాలి, దాంతో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏంటిది, మిగతా కాస్ట్లు ఏంటిది, దాంట్లో ఇన్వాల్వ్ అయిన కాస్ట్, అవన్నీ తీసుకొని ఇంత % ప్రాఫిట్ అనేది ఫిక్స్ చేయాలి. ఒకప్పుడు అలా ఉండింది. దాని ఇంత తీసేసి ఇప్పుడు కూడా 150% నుంచి 5,000, 10,000% కూడా ప్రాఫిట్ అలో చేసే డ్రగ్స్ ఉంది ఇప్పుడు మార్కెట్లో ఉన్నది. అట్లా ఉండేటప్పుడు ఇంకా ప్రజలకు న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది, ఇంతంత ప్రాఫిట్ అలో చేయవలసినంత అవసరం ఏమొచ్చింది, అది ఎందుకు గవర్నమెంటే ప్రైస్ ఫిక్స్ చేయకూడదు, గవర్నమెంట్ ఈ పని చేసేది వదిలేసి మేము జెనరిక్ మందు ఇస్తామంటాడు. జెనరిక్ మందు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది, ఇదే మందుని న్యాయమైన రేటుకు నువ్వే ఫిక్స్ చేయవలసిన లేదు. నువ్వు ఫిక్స్ చేయకపోతే యూ అలో పబ్లిక్ సెక్టర్స్ టు డూ దట్, సో దట్ ఇన్ కాంపిటీషన్ ప్రైవేట్ కంపెనీస్ ఆల్సో విల్ హ్యావ్ టు రెడ్యూస్ ద ప్రైస్. నువ్వు అదైనా చేయాలి, ఇదైనా చేయాలి, రెండూ చేయకుండా జెనరిక్ ప్రైస్లే. మేము జెనరిక్ షాప్లో జన ఔషధి షాప్ పెడతాం, అక్కడ 1,800 డ్రగ్స్ టు 2,000 డ్రగ్స్ని మీకు అందుబాటులో పెడతాం, అది తక్కువ ధరలో ఉంటుంది అంటున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి రావాలి, ప్రైవేట్ కంపెనీస్ నుంచి రావాలి. ప్రైవేట్ కంపెనీ మీకు తక్కువ రేట్లు ఎందుకు ఇస్తాడు, ఏదో మామూలుగా బ్రాండెడ్ ప్రైస్ కంటే కొంచెం తక్కువలో ఉంటుంది, అంతేగాని మనం అది ఉండవలసినంత లెవెల్లో ఉండదు. దాంట్లో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మనం చూసినాము మీడియాలో ఒక 24 డ్రగ్స్ తీసుకొని అది సబ్స్టాండర్డ్ అని చెప్పారు. వాడు తక్కువ రేట్లో నువ్వు అడుగుతున్నావు కాబట్టి తక్కువ రేట్లు ఇస్తాడు కాబట్టి డెఫినెట్గా వాడు ఎక్కడో ఒక చోట్ల దాని మీద మ్యానిపులేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ తప్పదు. ఎందుకు ఇవన్నీ జరగాలి, ఎయిదర్ యూ టేక్ ది రైట్ ఆఫ్ ఫిక్సింగ్ ద ప్రైస్, గవర్నమెంట్ షుడ్ టేక్ ద రైట్ ఆఫ్ ఫిక్సింగ్ ద ప్రైస్ విత్ రీజనబుల్ ప్రాఫిట్, అదర్వైజ్ పబ్లిక్ సెక్టార్స్ని యాక్టివేట్ చేసి వాళ్ళని మార్కెట్లో ఫుల్ స్వింగ్లో వదలాలి. వదిలినప్పుడు ఇది ఒక సెట్ అవుతుంది. ఇది రెండు జరగడం లేదు కాబట్టి
ప్రజలకు ఇది కొంచెం నష్టం జరిగే కార్యక్రమమే. ఇక రీసెర్చ్ విభాగానికి చూసినట్లయితే మెడికల్ అంటే ఫార్మా కంపెనీస్లో జరిగే రీసెర్చ్ అనేది మందుల రీసెర్చ్కి సంబంధించి అది చాలా కీలకమైన విభాగం. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే చాలా మందుల కంపెనీలు తమ రీసెర్చ్ విభాగాలని క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో చాలా కంపెనీస్ తమ R&D డిపార్ట్మెంట్ని క్లోజ్ చేశాయని కూడా మనం చదివాం వార్తల్లో. అలాగే WHO కూడా చెప్పింది పాండమిక్ రానుంది, దీనికి సంబంధించిన వైరస్లకి సంబంధించిన రీసెర్చ్ జరగాల్సి ఉంది అని. అసలు ఈ ఫార్మా కంపెనీస్ తమ R&D విభాగాల్ని క్లోజ్ చేస్తున్నాయి ఎందుకు? ఇది రీసెర్చ్ అనేది అండి ఒకప్పుడు అఫ్కోర్స్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇన్ని ఫార్ములేషన్స్, ఇన్ని డ్రగ్స్, మనకు మాలిక్యూల్స్ అంతా వచ్చింది, అది నిజమే. కానీ ఇప్పుడు ఏమైందంటే అన్ని అవుట్సోర్సింగ్లో జరుగుతుంది. ఈవెన్ క్లినికల్ ట్రయల్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ ఆన్ బై అవుట్సోర్స్డ్ ఏజెన్సీస్. దాని క్వాలిటీ అవి ఇవన్నీ ఎవరు చెప్పలేము, అది అవుట్సోర్సింగ్లో జరుగుతుంది. దేర్ ఆర్ సమ్ ప్రైవేట్ ల్యాబ్స్, వాళ్ళైతే కొంచెం రీసెర్చ్ అన్ని చేస్తారు, కానీ వాళ్ళకు కావాల్సినంత అంతంత ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉండదు. ఇది ఎవరు చేయాలంటే యాక్చువల్గా ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటుంది, ప్రభుత్వం చేసినప్పుడు అది క్వాలిటేటివ్గా ఉంటుంది, డబ్బు కొరత ఉండదు, అప్పుడు సక్రమంగా ఉంటుంది. ఈ ప్రైవేట్ కంపెనీలు వదిలిపెట్టేస్తే ఎవరో కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఇప్పుడు చేస్తారు, కొన్ని ఏజెన్సీలు వాళ్ళు తీసుకుని చేస్తుంటారు. అది ఒక పూర్తిగా బయట వచ్చే సమయంలో దాన్ని వీళ్ళు ఎవరో ఫైజరో, జాన్సనో లేదు వేరే ఎవరో కంపెనీ దాన్ని కొనేసి వీళ్ళు దాని మీద పేటెంట్ రైట్ తీసుకుంటారు, యాజ్ ఇఫ్ దే హ్యావ్ డన్ దట్ రీసెర్చ్. అంతే, అది కూడా చాలా తక్కువనే జరుగుతుంది. అది కూడా ఎక్కడంటే ఏదైతే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుందో దాని మీద మాత్రమే జరుగుతుంది, లేకపోతే లేదు. కారణం దాని మీద చాలా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఒక కొత్త మాలిక్యూల్ తీసుకురావాలంటే ఇండియన్ రూపీస్లో చెప్తే దాదాపు ఎంత తక్కువ అని చూసినా కూడా 80,000 crores ఖర్చు పెట్టవలసింది ఉంటుంది సక్రమంగా జరిగితే. అంతంత డబ్బు ఇండియా ప్రైవేట్ కంపెనీలు ఎవరు పెట్టుకోవాలని అనుకోరు. ఎందుకు అంత ఖర్చు పెడతారండి? ఈవెన్ అదర్వైజ్ దే గెట్ లాట్ ఆఫ్ ప్రాఫిట్. ఇప్పుడు అంతంత డబ్బు ఖర్చు పెట్టి అది సక్సెస్ అవుతుందో కాదో ఇవన్నీ ఎందుకు మనకు తలకాయ నొప్పి అని చెప్పేసి అన్ని పక్కన పెట్టేస్తారు. ఎవరోరు చేస్తే అది సక్సెస్ అయితే దాన్ని వీళ్ళు కొనుక్కొని పేటెంట్ తీసుకొని దాని మీద బాగా లాభం సంపాదించుకుంటారు. అది ట్రెండ్. ఇండియాలో కూడా ఒకప్పుడు చాలా కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని ఓపెన్ చేశారు. జస్ట్ ఒక ల్యాబ్ ఓపెన్ చేసి పెట్టారు. అక్కడ జరిగిన రీసెర్చ్లు ఏమీ లేదు, పరిణామాలు ఏమీ లేదు. కారణం ఏమంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం మీరు ఎంత ఖర్చు పెడతారో దానికి ట్యాక్స్లో ఎగ్జంప్షన్ వస్తుంది అని చెప్పినారు కాబట్టి అప్పుడు వెంటనే ఓపెన్ చేశారు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడ రీసెర్చ్ లేదు, డెవలప్మెంట్ లేదు. ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. దీనికి ఒక మార్గం ఏదైనా ఉంది అంటే దీని మీద బాగా చేయడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. బికాజ్ ఓన్లీ గవర్నమెంట్ విల్ హ్యావ్ దట్ ఫండ్స్. వాళ్ళే దాన్ని చేయగలుగుతారు, ప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుని చేయాలి అటువంటి రీసెర్చ్లు. దే కెన్ హ్యావ్, గవర్నమెంట్ క్యాన్ అఫోర్డ్ టు హ్యావ్ ల్యాబ్స్. వై నాట్? వీ హ్యావ్ ఫర్ న్యూక్లియర్, వీ హ్యావ్ ఫర్ సో మెనీ అదర్ డిపార్ట్మెంట్స్. అగ్రికల్చర్కి పెట్టాము, న్యూక్లియర్కి పెట్టినాము, ఇంకోటి ఎంతతో పెడుతుంటాం. సిమిలర్లీ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ సమ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఫ్రమ్ ఇట్స్ ఓన్ ఫండ్స్. అప్పుడు నిజమైన పని జరుగుతుంది, బాగుంటుంది. ఈవెన్ యాక్చువల్గా HAL, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ అనే కంపెనీ చిన్న లెవెల్లోనే జరుగుతున్నప్పుడు కూడా బాగానే మందులు తయారు చేసి పెన్సిలిన్ కానీ ఇంకా చాలా మందు స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి ముఖ్యమైన మందులంతా తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీలో హేమైసిన్ అని కొన్ని యాంటీ ఫంగల్ డ్రగ్స్ తయారు చేయడం జరిగింది. ఓన్ డ్రగ్ వాళ్ళు రీసెర్చ్ చేసి బయట తీసుకొచ్చారు. ఇట్ వాస్ డూయింగ్ వెరీ వెల్. కానీ ఆ కంపెనీ మూతపడిపోయింది. సో గవర్నమెంట్ క్యాన్ డూ దట్, గవర్నమెంట్ క్యాన్ ఓన్లీ డూ దట్, ప్రైవేట్ క్యాన్ డూ దట్. కానీ అంతంత ఖర్చు పెట్టి మేము చేయవలసిన అవసరం ఏమి వచ్చిందనే ఆ మనోభావం ఉంటుంది కాబట్టి ఎవరు దీంట్లో ముందు రారు. అది లాంగ్ టర్మ్ కూడా. ఒక మాలిక్యూల్ సక్సెస్ఫుల్గా బయట రావడానికి ఎన్ని సంవత్సరం పడుతుందో అనేది కూడా చెప్పలేము. కాబట్టి రిస్క్తో కూడింది, టైం కన్సంప్షన్స్ ఎక్కువ, ఖర్చు ఎక్కువ. కాబట్టి ఇవన్నీ ఉంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళు దాని మీద డిస్కరేజ్ అయిపోయి వదిలిపెట్టేసినారు. ఓన్లీ గవర్నమెంట్ షుడ్ డూ, గవర్నమెంట్ క్యాన్ ఓన్లీ డూ దట్. ఇక ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ చేసే అవకతవకల్ని చెక్ పెట్టడానికి ఏజెన్సీస్ ఏం లేవా? ఉంది, డ్రగ్ డిపార్ట్మెంట్స్ అంతా ఉందే. కానీ డ్రగ్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లోనే విజిలెన్స్ అవన్నీ ఉందే. కానీ నేను ఇంత ముందర చెప్పాను చూడండి, అంతర్జాతీయంగా చూసినప్పుడు అంతర్జాతీయంగానూ ఉందే. కానీ అంటే వాళ్ళ దేశానికి సంబంధించింది ఉందే. కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ మానిటర్ చేసే ఏజెన్సీ అనేది మనం చెప్పలేము.
బికాస్ ఇట్స్ ఆల్ ఇండివిజువల్గా వాళ్ళ కంట్రీలో జరిగే పరిణామాలు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇండియాలో కూడా ఒక మెడిసిన్ని ఈరోజు ఇండియాలో ఉన్న నంబర్ 1 కంపెనీలో ఒక కంపెనీ ఆస్మాకు వాడే మందుని విక్రయిస్తుంది. ఆ ట్యాబ్లెట్ తోటి స్ట్రిప్లో ఒక స్టిక్కర్ వేసింది. ఇది ఎందుకు ఈ స్టిక్కర్ వేసింది, దాని స్టిక్కర్ తీసేసి చూస్తే ఆ స్టిక్కర్లో ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ స్ట్రిప్లో వాళ్ళు తయారు చేసినప్పుడు ఉన్న ఎక్స్పైరీ డేట్ వేరుంది. అంటే అది ఎక్స్పైరీ అయిపోయిన డ్రగ్ని పైన స్టిక్కర్ వేసేసి మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీన్ని మేము అప్పుడు మా యూనియన్గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆంధ్ర మొత్తం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బాగా రైడ్ జరిగింది, మీడియాలో అంతా బాగా వచ్చింది, అన్నీ చేసింది. మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసినాము, ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పినాము, మీరు మహారాష్ట్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వంతో మీరు మాట్లాడి ఈ కంపెనీ మీద చర్య తీసుకొని చెప్పండి. ఏం జరగలేదు. ఆఖరిలో జరిగింది ఏమంటే, ఆ కంపెనీ యాజమాన్యం ఆ స్టేట్ డ్రగ్ కంట్రోలర్ దగ్గర నుంచి ఒక లెటర్ని ప్రొడ్యూస్ చేసింది, వీ హ్యావ్ పర్మిటెడ్ టు బీ సోల్డ్ దట్ వే అని. అంటే ఒక డ్రగ్ కంట్రోలర్ ఎక్స్పైరీ అయిన డ్రగ్కు ఊరికే స్టిక్కర్ వేసుకుని ఇంకో 6 నెలలకో 9 నెలలకో పొడిగించుకుని అమ్ముడినే ఇచ్చే అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారు? అది ఎలా సాధ్యమవుతుంది? అదే అయితే ఆ ఎక్స్పైరీ డేట్ ముందర వేసిన డేట్ ఎందుకు అలా వేయాలి? అంటే చాలా క్వశ్చన్స్ దాని మీద వస్తుంది. అంటే వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ మీన్స్ హౌ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్సో ఫంక్షనింగ్ అనేదానికి చెప్పడానికి కోసం చెప్తున్నా. ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్ తక్కువ, అన్నీ తక్కువ, చట్టాలు అనేది రాసి పెట్టుకున్నాము తక్కువనే, అది కూడా దాన్ని కూడా నిర్వహించడానికి కావాల్సినంత మ్యాన్ పవర్ లేదు. దానికి పొలిటికల్ విల్ కూడా అవసరం. ఎందుకంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అనేది ఒక పవర్ఫుల్ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా కానీ ప్రజలకు సాధకంగా కానీ ఏదైనా చేయాలా, ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పొలిటికల్ విల్ అండ్ మోరల్ కరేజ్. అది ఉండాలి. అది ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఐ డోంట్ థింక్ ఎనీ గవర్నమెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ గాట్. ఇప్పుడు అమెరికాలో మన మందులు, చాలా మందులు జెనరిక్ అనే పేరులో, నేను ముందర చెప్పాను 2 lakhs crore వర్త్ మెడిసిన్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ టు వేరియస్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా అని చెప్పాను. అమెరికా వాళ్ళ అక్కడ ఉన్న కంపెనీకు అది పెద్ద సేల్స్ లాస్ అది. కాబట్టి దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది అమెరికన్ గవర్నమెంట్. మీరు ఇండియన్ ప్రభుత్వంతో మాట్లాడి ఏదో అదేంటి అని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుంది? యూ క్యాన్ సెల్ ఇన్ అవర్ కంట్రీ, వీ క్యాన్ సెల్ ఇన్ యువర్ కంట్రీ అనేది ఫ్రీ మార్కెట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ డ్రగ్ అంతా పనికిరాదు, మీ స్టాండర్డ్ చాలా తక్కువ ఉంది, మీరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిస్క్రైబ్ చేసిన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ షెడ్యూల్ ఎం అని ఉంది, దాని ప్రకారం మీరు తయారు చేయలేదు అని ఒక నిందని వేస్తూ, ఇప్పుడు మా కంట్రీలో మీరు ఏదైతే అమ్మడానికి తయారు చేస్తున్నారో ఆ ఫ్యాక్టరీలో అలా తయారు చేస్తున్నారా లేదా అని మేము చెక్ చేస్తామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ అరౌండ్ మోర్ దెన్ 60 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆర్ బీయింగ్ మానిటర్డ్ బై అమెరికన్ FDA. ఇది మన సావర్నిటీకి ఛాలెంజ్ చేసే ఒక విషయమే. అయినా మన ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇట్లా చాలా విషయాలు జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఎందుకంటే వాళ్ళ లాబీయింగ్ ఎక్కువ. నేను ముందర చెప్పినట్టుగా ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పొలిటికల్ విల్. బంగ్లాదేశ్ ఒక చిన్న కంట్రీ అయినప్పటికీ కూడా వాళ్ళు కొంచెం మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మన ఇండియాలో హాతీ కమిటీని ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఒక కమిటీని పెట్టింది, పాపం మందుల రంగంలో తీసుకురావాల్సిన మార్పులు ఏమి అని కొంచెం మీరు సజెస్ట్ చేయండి. మంచి సజెషన్స్ ఇచ్చారు, చాలా మంచి సజెషన్స్. అవన్నీ ఈ ఫార్మా కంపెనీ లాబింగ్తో దాన్ని తీసి చెత్తగుండలో వేసేసినారు. అక్కడి నుంచి తీసుకొని దాంట్లో కొన్ని మంచి విషయాలని బంగ్లాదేశ్లో ఇంప్లిమెంట్ చేయగలిగారు, మనం చేయలేకపోయినాం. అట లాబియింగ్ ఈజ్ హెవీ ఫ్రమ్ ఫార్మా ఇండస్ట్రీ అండ్ పొలిటికల్ విల్ ఆఫ్ ది రూలర్స్ ఆర్ ఆల్సో హైలీ క్వశ్చనబుల్. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మెడికల్ కంపెనీలు అత్యధికంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. ఇటువంటి మెడికల్ కంపెనీసు కామన్ మ్యాన్కి అవసరమైన అత్యవసర మందులను ఎట్లా అవైలబుల్ చేయగలవు? అసలు అలా ఫార్మాస్యూటికల్ కంపెనీసు కామన్ మ్యాన్కి మెడిసిన్స్ అందేలా చేయటానికి ఏం చేయొచ్చు? ఇది ముందరనే చెప్పినాను, ఒక పెట్టుబడిదారీ విధానంలో పనిచేసే ఔషధ పరిశ్రమ నుంచి కామన్ మ్యాన్కి పనిచేసే వాడికి అందుబాటులో ఉన్నట్టుగా మెడిసిన్స్ అందించవలసిన బాధ్యత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీది కాదు. అంటే ఇది చట్టపరంగా ఎథికల్గా కాదు, ఇప్పుడు జరిగే పరిణామాలు అలా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక జర్మన్ కంపెనీ CEO ఒక 2 years ముందర ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఓపెన్గా చెప్పాడు, మేమేమో మా దేశం నుంచి ఇక్కడ ఏదో చారిటీ కోసం రాలేదండి, బిజినెస్గానే వచ్చినాము,
కాబట్టి మా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని ఒక కమర్షియల్ లైన్లో బిజినెస్గానే నడుపుతామే కానీ ఇక్కడ పేదలు ఎక్కువ, పేదరికం ఎక్కువ, వీళ్ళకి ఎలా మన మందులు సరిపోతుందని ఆలోచించవలసిన అవసరం మాకు లేదు. ఈ పేదరికమైన ఈ దేశంలో కూడా మా మందుల్ని మేము కంఫర్టబుల్గా అమ్ముకోవడానికి కావాల్సిన పాపులేషన్ ఉంది. ఆ చిన్న పాపులేషన్ 20 కోట్లు కానీ 25 కోట్లు కానీ ఆ అఫ్లువెంట్ పాపులేషన్కి మేము అమ్ముకుంటాము. మేము అంతే, అక్కడే మాకు కావాల్సినంత లాభాన్ని మేము సంపాదించుకుంటాము. అంతేగాని మాకేం అటువంటి అవసరం ఏమీ లేదండి. మీ 100 కోట్ల ప్రజలకు, పేదరికాల్లో ఉన్న వాళ్ళకు మేము మందు అందించవలసిన అవసరం మాకు లేదు, అటువంటి ఉద్దేశం కూడా మాకు లేదని ఓపెన్గానే చెప్పారు. కాబట్టి దిస్ ఈస్ నాట్ ది స్టేట్మెంట్, దో దిస్ ఇస్ అ స్టేట్మెంట్ ఫ్రమ్ వన్ పర్సన్, దిస్ ఈస్ ది మూడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఐఎమ్ టెలింగ్ యూ, ఆ ఇండస్ట్రీ తోటి మూడ్, వాళ్ళతోటి క్యారెక్టర్ అలా ఉంటుంది. కాబట్టి కానీ మార్గం ఉంది. మీరు చెప్పినట్టుగా సామాన్య మానవుడు అందుబాటులో మందుల ధరలు ఉండాలి అంటే దానికి మార్గం ఉంది. అది ఏమంటే ప్రభుత్వం ముందర చెప్పినట్టుగా ప్రైసెస్ ఏదైతే డ్రగ్ ప్రైస్ ఉందో దాన్ని ప్రభుత్వమే అందుబాటులో ఉన్న ధరల్లో ఫిక్స్ చేయాలి. అదైనా చేయాలి. అది చేయడానికి అంత ధైర్యం లేదు అనేటప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ని రివైవ్ చేస్తూ వాళ్ళని ముందర తీసుకొని వచ్చి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చి తీసుకొని వస్తే అప్పుడు వాళ్ళ దగ్గర కాంపిటీషన్ తట్టుకోలేక వీళ్ళు తగ్గించాల్సింది వస్తుంది. అది ఒక మార్గం. ఇది రెండు లేకపోతే ఇంకా ఇట్లాగే దోపిడీయే జరుగుతుంటుంది. సో మీరు అన్నట్లు పెద్ద ఎత్తున ఈ దోపిడీకి పాల్పడుతున్నాయి ఫార్మా కంపెనీస్ అన్నదైతే స్పష్టమవుతుంది. బట్ ఇవన్నీ సామాన్య ప్రజలకి తెలిసేదెలా? సామాన్య ప్రజలు వీటిని అర్థం చేసుకునేదెలా? అదే ముఖ్యమైన విషయం మేడం. ఇప్పుడు మందు గురించి ఎవరు ఆలోచిస్తారు, ఎప్పుడు ఆలోచిస్తారంటే ఎవరిగో తనకో లేదు తన ఇంట్లో ఉన్న ఎవరిగో రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆ మందు కొనుక్కున్నప్పుడు అమ్మ ఇంతంత ధరనా అని అప్పుడు అనుకుంటారు. అంతేకాని అప్పుడు కూడా దీన్ని ఎలా కొనుక్కోవాలని చూస్తారు. ఒక సర్వే జరిగింది ఫ్యూ ఇయర్స్ ముందర. ఆ సర్వేలో తేలింది ఏమంటే 40% ఆఫ్ ద ప్రాపర్టీ సేల్ అసెట్స్ ఆర్ సోల్డ్ టు మీట్ హెల్త్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది తేలింది. 40% ఆఫ్ ద అసెట్స్ బీయింగ్ సోల్డ్ అంటే ఎంత ఘోరం అండి. సొమ్ముల్ని అమ్ముకుని ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది, మందులు కొనుక్కోవాల్సిన అవసరం వస్తుందంటే ఎంత ఘోరం చూడండి. అంటే అప్పుడైనా అట్ట అమ్మేసైనా తీసుకుంటారే కానీ దీని ఎందుకు ఇలా జరుగుతుంది, దీని మీద ఏం చేయాలనేది గురించి ప్రజలు ఆలోచించరు. అది ఒకటి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. వై సో మచ్? ఈవెన్ మెనీ డాక్టర్స్ హూ ఆర్ ప్రిస్క్రైబింగ్ ద డ్రగ్స్, దే విల్ నాట్ నో మెనీ థింగ్స్ అబౌట్ ద డ్రగ్స్. వై దిస్ ఈస్ కాస్టింగ్ సో మచ్ అనేది వాళ్ళు దాన్ని ఎలా పనిచేస్తుంది, దాని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటిది, దాని సేఫ్టీ ప్రొఫైల్ ఏంటిది, దాని ఎఫికసీ ప్రొఫైల్ ఏంటిది, అవన్నీ తెలుసుకుంటారు. నో డౌట్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ రాస్తారే కానీ దే కెనాట్ బాదర్ అబౌట్ ఈవెన్ టు నో వై దిస్ ఈస్ కాస్టింగ్ సో మచ్ అండి. దెర్ ఆర్ సమ్ గుడ్ డాక్టరేట్స్, ఎస్, అందరూ చెప్పలేము కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు, వెరీ మినిస్క్యూల్, వాళ్ళు మాత్రం ఏం చేయలేరు. కానీ ఒక మూమెంట్ అనేది రావాలి మేడం, దీని మీద ఒక ప్రజా ఉద్యమం అనేది రావాలి. హెల్త్ అనేది ఒక రైటే, అది ఒక ఫండమెంటల్ రైట్లో భాగం. వెన్ యూ క్లైమ్ యూ హ్యావ్ ద రైట్ టు లివ్, సో యువర్ రైట్ టు హ్యావ్ గుడ్ హెల్త్ ఆల్సో ఇస్ అ పార్ట్ ఆఫ్ దట్. అలా ఉన్నప్పుడు నాతోటి ఫండమెంటల్ రైట్ ఈస్ బీయింగ్ క్వశ్చన్, బీయింగ్ ఛాలెంజ్డ్, బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ ఇయర్, బీయింగ్ మిస్యూజ్డ్ ఇయర్ అనేది మనం ప్రజలకు ఎత్తి చెప్పి ప్రజల్ని దీని మీద ఉద్యమం చేయని చెప్పి అటువంటి ఉద్యమం వచ్చినప్పుడు మాత్రమే దీంట్లో ఏదైనా మంచిది జరుగుతుందే. కానీ ఇది మామూలుగా కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రం ఎక్కడో ఇక్కడ అక్కడ ఇన్ అ వెరీ స్ప్లింటర్ మేనర్ ఎక్కడో కొన్ని చోట్ల ఎప్పుడో ఒకసారి ఇలా మనం వాయిస్ ఇవ్వడంతో అయ్యేది కాదు. దేర్ మస్ట్ బీ ఎ పీపుల్స్ మూమెంట్ ఫర్ దిస్. ఇన్ఫ్యాక్ట్ ప్రజారోగ్య వేదిక దానికోసమే పనిచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్. ఇట్ టేక్స్ టైమ్, నో డౌట్. దీని మీద చాలా పని చేయాల్సింది ఉంటుంది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సింది ఉంటుంది. ఆఫ్ కోర్స్ అది జరుగుతుందే కానీ ఇమీడియట్గా కాదు, ఒక ఆర్గనైజేషన్తో మాత్రమే అయ్యేది కాదు. లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి దీని మీద పట్టుబట్టి ఒక్కొక్క అంశంగా దీని మీద మనం పోరాడి మనం సాధించుకొని వస్తే అవుతుంది. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకు మళ్ళీ డిఫికల్ట్ అని చెప్తున్నానంటే, ఒక్క విషయం ఐ థింక్ యూ కెన్ ఇంక్లూడ్ ఇట్ సమ్వేర్. ఇప్పుడు ధరలు అయితే ప్రభుత్వం నిర్ణయించలేకపోయిందే కానీ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ అట్లీస్ట్ ద ట్యాక్సెస్ క్యాన్ బీ ఎగ్జంప్టెడ్ మేడం. ఇప్పుడు జిఎస్టీ రిజిమ్ వచ్చింది. దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ.
మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైసెస్ని మీరు ట్యాక్స్ జిఎస్టీ పరివ్ నుంచి ఎగ్జామ్ట్ చేయండి అని ఒక డిమాండ్ పెట్టి ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు దాదాపు ఒక 2 సంవత్సరాల పైన పోరాడుతున్నారు. దాన్ని పట్టించుకునే వాళ్ళు లేదు. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఉద్యమం వస్తేనే అది కూడా వాళ్ళ గమనానికి వస్తుంది. అంటే ప్రభుత్వాన్ని దీని గురించి పట్టించుకోనే లేదు. దీన్ని ఇంకో కమాడిటీగానే చూస్తుంది. ఈ ప్రభుత్వం చాలా ఘోరం ఏమంటే ఈ హెల్త్ని కానీ మెడిసిన్స్ కానీ కమాడిటీగా చూడడం అనేది ఇక్కడ బాగా కనపడుతుంది. వై నాట్ దే ఎగ్జామ్ట్ దిస్ మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైసెస్ ఫ్రమ్ జిఎస్టీ? ఈవెన్ దట్ ఈస్ నాట్ బీయింగ్ డన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, మీరు చెప్పిన మాటల్లో ఆరోగ్యం అన్నది కూడా ఒక హక్కు అని ప్రజలు గుర్తించాలి అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది చాలా విలువైన మాట. ఈ మాటతోనే కంక్లూడ్ చేద్దాం సార్. మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇంత ఇన్ఫర్మేషన్ని అరుణ రిపోర్ట్తో మీరు షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఇది ఏజీ రాజ్మోహన్ గారు ఇచ్చిన సమాచారం. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా ఉంది అన్న విషయాలు మీ ముందు తేటతెల్లం చేశారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని హక్కుగా ఫీల్ అయి ఆ హక్కుని పొందటానికి ముందుకు రానంత కాలం ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి కానీ ప్రభుత్వానికి కానీ కళ్ళెం వేసేవారు ఎవ్వరూ రారన్నది స్పష్టం. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ రూపంలో చెప్పండి. ఆల్టర్నేటివ్ జర్నలిజానికి సపోర్ట్ చేయండి. ఆరోగ్యం సంబంధించిన వార్తలు అనగానే ఒక డాక్టర్ మెడలో స్టెథోస్కోప్ వేసి ఆ డాక్టర్తో అరగంట మాట్లాడించటం కాదు. ఆరోగ్యానికి సంబంధించి మాట్లాడాలి అన్నప్పుడు ఆరోగ్యం సెక్టార్లో, ముఖ్యంగా మెడికల్ సెక్టార్లో పనిచేస్తున్న నిపుణులతో మాట్లాడించి మీ ముందు నిజాలను తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి పని ఆల్టర్నేటివ్ జర్నలిజం చేస్తుంది. కనుక ఆల్టర్నేటివ్ జర్నలిజానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.